మీ కామెంటుల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పుంగులూరు బామ్మర్ది రమేష్. ఓం భీం భుష్ అబ్రకదబ్రా ఖజానా ఖాళీ రేపు మావి సెకండ్ కటింగ్ బావా. ఇంకా అంజప్ప గారు, ఈ మంత్ లాస్ట్కి 15 కేజీల బాక్స్ 200 పక్క. ఎప్పుడో విని మర్చిపోయిన బ్రహ్మం గారి సాంగ్ సూపర్ బ్రో. 190 టాప్. జగన్ రెడ్డి గారు, ఏ ఊరు పెట్టలేదే. సురేష్ గారు, బాబాయ్ అయిపోయింది, అంతా అయిపోయింది. టమోటాను నమ్ముకున్న చిన్న సన్నకారు రైతులు పూర్తిగా నష్టపోతారు. అంతా అస్సాం, రేట్స్ రావు. ఈ సంవత్సరం చింతకాయ రేట్ పెరిగింది, సో టమోటా సాస్ చేయాల్సిందే అందరూ. అన్నా ఏమి చేస్తున్నావు? టమోటా పంట చేయని వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారన్నా, చూడాలి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో చూద్దాం. భాస్కర్ రెడ్డి గారు, నిజమే, టమోటా పంట వేయకుండా ఉన్న వాళ్ళు వేసిన చూస్తే కాస్త ఎగతలగానే ఉంటుంది. సూపర్ ఖాన్ భయ్య కుమార్ గారు. ఇక చంద్రశేఖర్ గారు, అన్న బేతమంగళం గుప్తా వాళ్ళ తోటలు ఏ స్టేజ్లో ఉన్నాయన్న? బేతమంగళంలో రాళ్ళ వర్షం పడింది అంటున్నారు, నిజమేనా? నిజమే అన్న, నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. అయితే పంటలు డ్యామేజ్ అయితే పెద్ద కాలేదు, డ్యామేజ్ అయినట్లుగా అక్కడి సమాచారం లేదు. రాళ్ళ వర్షం అయితే పడింది. ఇక మహేష్ ఎం గారు, నాగ్పూర్లో టమోటాలు ఎప్పుడు అయిపోతాయి సయ్యదన్న? రోజు యూట్యూబర్స్ పెట్టే వీడియోస్ సోది చూడలేక ఉన్నాము. మీరు చేసే అనాలిసిస్ వీడియోతో గుండెకు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో చేయండి, భయపడకండి ప్లీజ్ 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 బాయ్. నాగ్పూర్లో టమాటాలు లేవన్నా, నాగ్పూర్ కూడా మధ్యప్రదేశ్ నుంచి టమాటాలు వస్తున్నాయి. ఇవాళ మహారాష్ట్ర నుంచి ఒక పార్టీ వచ్చారు, ఎల్టీసీ అని, చాలా పెద్ద పార్టీ. ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ నెల వరకు వాళ్ళకు ఉన్నాయంట లోకల్లో, వర్షాలు పడితే తప్ప అక్కడ లోకల్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ నెల పూర్తిగా టమాటాలు వస్తాయి ఇక్కడ. ఈ నెల తర్వాతనే కాస్త మా వైపు డిమాండ్ పెరగవచ్చని మహారాష్ట్ర ఎల్టీసీ పార్టీ నాతో చెప్పడం జరిగింది. ఈ పాటకి అర్థం సుబ్బు గారు, సోదరా సుబ్బు, ఈ పాట వచ్చి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర పోతులూరు స్వామి బ్రహ్మంగారి చరిత్ర, ఎన్టీ రామారావు గారి సినిమా ఇది. చెప్పలేదంటనకపోయేరు నా మాట వెనక తప్పుదారిని పట్టిపోయేరు ఒక పాట ఇది. చాలా మంచి అర్థం ఉంది ఆ పాటలో. చెప్పలేదంటనకపోయేరు ని యూట్యూబ్లో కొట్టండి, పూర్తి సాంగ్ వస్తుంది చూడండి. చాలా మంచి పాట, జీవిత సత్యం తత్వం మొత్తం అందులోనే ఉంది. ఇవాళ కూడా నేను ఎందుకురా జీవా నీకింత బాధ అన్న షార్ట్ వీడియో చేశాను. చాలామంది అభినందించి కామెంట్లు పెట్టారు. వాళ్ళకందరికీ 100 వందనాలు. ఈ పాటలో అర్థం చాలా క్లారిటీగా ఉంది. డబ్బు లేకుంటే ప్రపంచంలో విలువ లేదు. పెళ్ళిలో కలిసున్న పెంచగల జనమైన రెక్కలు ముక్కలు చేసి మనం సంపాదిస్తాం. ఎంత సంపాదించి కూడా పుట్టగొట్టు కోసం నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నువ్వు పెట్టేది ఇంతేనా మాకు అని నీ పిల్లల్ని నిలదీస్తారు. బాల్యమందున చిల్లర చేష్టలతో, యవ్వనమందున వాయువరుసలు మర్చి గొడ్డులాగా పశుపక్షాదులాగా సంచరిస్తే అర్థం ఏముంది? భగవంతుని పూజించు అన్నది ఈ పాట యొక్క అర్థం. ఇక మనం మరొక పరిశీలిస్తే, దిగుమతి తగ్గింది, మన వ్యాపారస్తులు 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు, పాపం అందరూ కలిసికట్టుగా ఉండండి. పూర్తిగా అర్థం కాలేదు. మంచి కాయలు 100 రూపాయలు. చంద్రశేఖర్ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఉమా గారు, సయ్యద్ భాయ్, నాకు తెలిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎఫెక్ట్ మా టమోటా రైతుల కొంపలు ముంచుతున్నాయి. ఎక్స్పోర్ట్ మనం ఆపేస్తే జరిగేది అదే. అంటే నేను వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయమని చెప్పడం లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మనం దాన్ని శిరస వహించాలి. అయితే అక్కడ వెళ్ళాల్సిన టమాటాలు ఆగిపోవడం వల్ల ఇక్కడ డిమాండ్ తగ్గుతుంది. రియల్ బ్రహ్మయ్య బ్రో, సూపర్. అంజప్ప గారు, సూపర్, గాడ్ బ్లెస్ యూ. గోవింద కృష్ణ గారు, బేతమంగళం ఏమైందిరా? రమేష్ గారు, అన్న వారు నాతో మాట్లాడారు, వారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, మాట్లాడి కనుక్కుంటానన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, హాయ్ మాది పలంనేర్. గతంలో ఫ్యాక్టరీ వాళ్ళు 6 రూపీస్ ఇచ్చారు, ఇప్పుడు 4 రూపీస్ ఇస్తున్నారన్న. వాస్తవం, నిజమే. అప్పుడు టమాటాలు లేవు, ఇప్పుడు టమాటాలు భారీగా ఉన్నాయి. కావాల్సినంత పల్పులు కొట్టి పెట్టేశారు. ఇప్పుడు 4 రూపాయలతో కూడా కొడుతున్నది యావరేజ్ చేసుకోవడానికి. పల్పు డిమాండ్ కదా, యావరేజ్ చేసుకోవడానికి, అందుకే ధర తగ్గింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.
Thank you.